న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివార నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో గొల్లకరువు గ్రామంలో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులను రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా గురువారం ధ్వంసం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివార నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో గొల్లకరువు గ్రామంలో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులను రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా గురువారం ధ్వంసం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అధికారుల వివరాల ప్రకారం గొల్లకరువు గ్రామ పరిధిలోని మడ అడవులను నరికివేసి ప్రభుత్వానికి చెందిన పెరుగు భూమిలో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా రొయ్యల చెరువులను తవ్వినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. నివేదికలో మడ అడవులు ధ్వంసం చేయబడినట్లు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి చెరువులు ఏర్పాటు చేసినట్లు తేలడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు భారీ యంత్రాలతో గ్రామానికి చేరుకొని అక్రమంగా తవ్విన చెరువుల గట్లు తొలగించారు. చెరువుల నిర్మాణాలను నేలమట్టం చేసి భూమిని యథాస్థితికి తీసుకొచ్చే ప్రక్రియ చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మడ అడవులు తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ప్రభుత్వ భూములకు ఆక్రమించి చెరువులు నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా అక్రమాల్లో అనుమతులు లేని చెరువులపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అక్రమ చెరువుల తొలగింపుతో ప్రభుత్వ భూములు పరిరక్షించబడటంతో పాటు మడ అడవుల సంరక్షణకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ కార్యకలాపాలు చేపట్టే వారిపై ఇదే తరహా చర్యలు కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చమురు, గ్యాస్ ధరలు పెరిగి మార్కెట్ లో కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో 12వ ఫైనాన్స్ సిఫార్సు ప్రకారం కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10% వామపక్ష పార్టీలు కేజీ బేసిన్ గ్యాస్ ప్రాంతాన్ని గాడిమోగలో శనివారం పరిశీలించాయి. ఈ పర్యటనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చమురు, గ్యాస్ ధరలు పెరిగి మార్కెట్ లో కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో 12వ ఫైనాన్స్ సిఫార్సు ప్రకారం కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10% వామపక్ష పార్టీలు కేజీ బేసిన్ గ్యాస్ ప్రాంతాన్ని గాడిమోగలో శనివారం పరిశీలించాయి. ఈ పర్యటనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి ప్రసాద్, జిల్లా నాయకులు జేవి, సిపిఐ రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు రామకృష్ణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఎం కాకినాడ జిల్లా కార్యదర్శి కన్నం ప్రసాద్, సిపిఎం అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గా ప్రసాద్, ఎన్ బలరాం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణా గోదావరి D6 బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు రిలయన్స్ కంపెనీ ఇక్కడి నుండి మహారాష్ట్ర, గుజరాత్ లకు తరలించి వేల కోట్ల రూపాయలు గాలివాటంగా సంపాదిస్తుంది. ఆయిల్ డ్రిల్లింగ్, ఇతర కార్యకలాపాల వల్ల నిత్య కాలుష్యమే కాక బ్లోఅవుట్లు, ఇతర ప్రమాదాల్లో రాష్ట్రం విలువైన ప్రాణాలు కోల్పోతుంది. ఉత్పత్తుల్లో 50% రాష్ట్రానికి ఇవ్వాలని 12వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినప్పటికీ అమలు కాలేదు. మరోవైపు రాష్ట్రంలో గ్యాస్ దొరకక సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక వ్యాపారాలు మూతపడి వందలాది మంది ఉపాధి కోల్పోయి వీధుల్లో పడ్డారు. నిత్యావసరాలు, తినుబండారాలు ధరలు పెరిగాయి. అందువల్ల కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో 50% రాష్ట్రానికి ఇవ్వాలి. చట్టబద్ధంగా రావాల్సిన చమురు, గ్యాస్ వాటా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈరోజు అంతర్జాతీయంగా గ్యాసు ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి దొరకకుండా బ్లాక్ మార్కెట్లో సైతం అమ్ముతున్నటువంటి ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఈ కేజీ బేసిన్లో లభిస్తున్నటువంటి ఆయిల్ గ్యాస్ మీద మన రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేకపోవటం అనేది ఈరోజు మనకు ఒక శాపంలాగా మారింది. ఒకవైపు ఏమో మొత్తం ప్రపంచ మార్కెట్నంతా అమెరికా శాసిస్తుంటే, రెండో వైపున మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా రిలయన్స్ కంపెనీ శాసించడం వల్ల ఈరోజు ప్రజలకి ఈ దుర్గతి పట్టింది. గత 5-6 మాసాలుగా గ్యాసు దొరకటం పరిస్థితి, కమర్షియల్ గ్యాస్ కానీ, అలాగే ఇంటికి వాడేటువంటి గ్యాస్ కానీ, వాహనాలకు కానీ, చివరికి గ్యాస్ లేనందువల్ల మన విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయి మూలన పడిపోయినటువంటి సంక్షోభ పరిస్థితిని చూస్తున్నాం. ఇదంతా కూడా ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ, అంబానీ లాంటి రిలయన్స్ పెద్ద కంపెనీలో కొమ్ము కాసి మన ఈ సంపదను, ఇక్కడ ఉన్నటువంటి కేజీ బేసిన్లో సంపదను వాళ్ళకి మొత్తం ఆశాంతం అప్పచెప్పేశారు. ఓఎన్జీసీ కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్యాస్ ఉన్నదని నిక్షేపాలు కనుక్కున్న తర్వాత ఎలాంటి పెట్టుబడి, మనం 2,500 కోట్లు గవర్నమెంట్ పెట్టుబడి పెడితే 500 కోట్లు కూడా పెట్టుబడి పెట్టని రిలయన్స్కి ఈరోజు మొత్తం పెత్తనం పోయింది. రోజుకి 21,000 టన్నుల గ్యాస్ ఇక్కడ తయారవుతుంది. మన రాష్ట్ర అవసరాలు 4,000 టన్నులు సరిపోతుంది. ఇందులో సగం మన రాష్ట్రానికి ఇవ్వాలని 12th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అన్ని పార్టీలు అందులో ఉన్నాయి. ఆ ప్రకారం మనకు కానీ గ్యాస్ వచ్చుంటే ఈరోజు 200 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల తర్వాత నేను సంపదని క్రియేట్ చేస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నాను, సంపద క్రియేట్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో సంపద ఉంది. ఇప్పుడు కొత్తగా కాకినాడ సముద్ర ప్రాంతానికి 22 కిలోమీటర్ దూరంలో సముద్రమని ప్రారంభమైంది. ఇది లక్షల వేట్ల కోట్ల రూపాయల యొక్క సహజ వనరు. ఇది మన రాష్ట్రం. ఇది నువ్వు ఒక్కటే నువ్వు మోడీతో పోట్లాడి మనకు రావాల్సిన 50% వాటాను దక్కిస్తే నువ్వు సంపద ఏం సృష్టించొద్దు. ఇక్కడ సంపద చాలా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ సహజ వనరులతో చాలా పెద్ద ఎత్తున ఉంది. కానీ ఇక్కడ సహజ వనరులను బడా కార్పొరేట్లు, ముఖ్యంగా రిలయన్స్, అంబానీ దోపిడీ చేస్తున్నాడు, దొంగదనం చేస్తున్నాడు. దీన్ని అరికట్టు, దీనికోసం ఫైట్ చేయి. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు. ఈ రాష్ట్రం ఆర్థికంగా చిన్నపిల్ల అయిపోతుంది. అందుకని ఈ రాష్ట్రం అఖిలపక్షం అయ్యి అందరినీ కూర్చోబెట్టి ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము అందరూ వచ్చాం. ఆ నాయకత్వం అఖిలపక్షం అయ్యి అందరూ కూర్చుందాం. ఒకటే ఫైట్, మన గ్యాస్ మన హక్కు, మన సహా సంపదల్ని మనమే తీసుకుందాం. లేదా 50% వాటా కోసం నువ్వు దీక్ష అయ్యి నీ దేశం వెనకాల ఉంటాం. లేకుంటే మాత్రం నిన్ను ప్రజలు క్షమించరు. రిలయన్స్ చేసిన దోపిడీ నేను చూస్తూ ఊరుకుంటే ప్రజలు క్షమించరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయి. దీనికి కారణం మన గ్యాస్ మనకు ఉంటే అన్నీ మనకి తగ్గుతాయి. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా 9వ తారీఖు నాడు ఆటో కార్మికులు, అలాగే మినీ వ్యాన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి రాష్ట్రంలో కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల తర్వాత నేను సంపదని క్రియేట్ చేస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నాను, సంపద క్రియేట్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో సంపద ఉంది. ఇప్పుడు కొత్తగా కాకినాడ సముద్ర ప్రాంతానికి 22 కిలోమీటర్ దూరంలో సముద్రమని ప్రారంభమైంది. ఇది లక్షల వేట్ల కోట్ల రూపాయల యొక్క సహజ వనరు. ఇది మన రాష్ట్రం. ఇది నువ్వు ఒక్కటే నువ్వు మోడీతో పోట్లాడి మనకు రావాల్సిన 50% వాటాను దక్కిస్తే నువ్వు సంపద ఏం సృష్టించొద్దు. ఇక్కడ సంపద చాలా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ సహజ వనరులతో చాలా పెద్ద ఎత్తున ఉంది. కానీ ఇక్కడ సహజ వనరులను బడా కార్పొరేట్లు, ముఖ్యంగా రిలయన్స్, అంబానీ దోపిడీ చేస్తున్నాడు, దొంగదనం చేస్తున్నాడు. దీన్ని అరికట్టు, దీనికోసం ఫైట్ చేయి. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు. ఈ రాష్ట్రం ఆర్థికంగా చిన్నపిల్ల అయిపోతుంది. అందుకని ఈ రాష్ట్రం అఖిలపక్షం అయ్యి అందరినీ కూర్చోబెట్టి ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము అందరూ వచ్చాం. ఆ నాయకత్వం అఖిలపక్షం అయ్యి అందరూ కూర్చుందాం. ఒకటే ఫైట్, మన గ్యాస్ మన హక్కు, మన సహా సంపదల్ని మనమే తీసుకుందాం. లేదా 50% వాటా కోసం నువ్వు దీక్ష అయ్యి నీ దేశం వెనకాల ఉంటాం. లేకుంటే మాత్రం నిన్ను ప్రజలు క్షమించరు. రిలయన్స్ చేసిన దోపిడీ నేను చూస్తూ ఊరుకుంటే ప్రజలు క్షమించరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయి. దీనికి కారణం మన గ్యాస్ మనకు ఉంటే అన్నీ మనకి తగ్గుతాయి. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా
9వ తారీఖు నాడు ఆటో కార్మికులు అలాగే మినీ బ్యాండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి రాష్ట్ర కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. ఘనంగా మంత్రి మల్లాడి కృష్ణారావు 63వ పుట్టినరోజు వేడుకలు యానంలో మల్లాడి కృష్ణారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు యానం ప్రాంతం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం భారీగా కేకులు కట్ చేసి మల్లాడికి శుభాకాంక్షలు తెలియజేశారు. మల్లాడి కృష్ణారావు లభిస్తున్న అపార ప్రజాభిమానమే ఈ భారీ జనసందోహానికి నిదర్శనం. ఘనంగా మంత్రి మల్లాడి కృష్ణారావు 63వ పుట్టినరోజు వేడుకలు యానంలో మల్లాడి కృష్ణారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు యానం ప్రాంతం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం భారీగా కేకులు కట్ చేసి మల్లాడికి శుభాకాంక్షలు తెలియజేశారు. మల్లాడి కృష్ణారావు లభిస్తున్న అపార ప్రజాభిమానమే ఈ భారీ జనసందోహానికి నిదర్శనం పలువురు పేర్కొన్నారు. శ్రీరకాంతాయ కళ్యాణ మంగళం కోసలేంద్రాయ మానీయ ఎక్కడ పేస్ వాళ్ళది ఇద్దరు ఎవరిదనే ఇక్కడ వచ్చిన కార్యకర్తల అభిమానులు దానికి కుర్చీలు ఉన్నాయి, నిలబడాల్సిన కుర్చీలు పెట్టుకుంటూ కోరుతున్నాం. అభిమానులు ఫోటో తీసావా? లైన్ చెప్తాడు లైన్ లైన్ లో కలిపి
ఎంఎస్ఎంఈలకు 111 కోట్ల చెక్కును అందజేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. రావులపాలెంలో 1.52 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బండారు. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక అభివృద్ధి జరగాలనేదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని ఎంఎస్ఎంఈ సెర్ప్ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎంఎస్ఎంఈలకు 111 కోట్ల చెక్కును అందజేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. రావులపాలెంలో 1.52 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బండారు. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక అభివృద్ధి జరగాలనేదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని ఎంఎస్ఎంఈ సెర్ప్ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రావులపాలెంలో శనివారం జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలిసి పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ విజి రామ్జీ నిధులు 1 కోటితో జూనియర్ కళాశాల నుంచి శ్మశాన వాటిక వరకు బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విజిబి రామ్జీ నిధులు 40 లక్షలతో 6వ వార్డులో వాటర్ ట్యాంక్ వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ నిధులు 12 లక్షలతో కాపు కళ్యాణ మండపం నుంచి గోలి సత్యవతి ఇంటి వరకు నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రారంభించారు. ఇంకా మన ఎండిఓస్, తహసీల్దార్స్, స్పెషలైజర్స్, రాష్ట్ర సెక్రటరీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కేతా శ్రీని గారు, కుంభ నారాయణ గారు, కమిటీ చైర్మన్ పల్లి మంగారెడ్డి వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. బాగుంటుందనే ఆలోచనతోనే ఈనాడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనేది మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఇంకా ఈనాడు నాకు చాలా ఆనందంగా ఉంది. 82 మంది మన నియోజకవర్గంలో ఆత్మీయ ప్రమాణంలో 32 మందికి ఇస్తున్నాం. చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈరోజు ప్రతి పిహెచ్సి హాస్పిటల్లో కూడా మీ హెల్త్ రికార్డ్ని చూసుకొని
మీకు కావాల్సినటువంటి ఆరోగ్యం డ్వాక్రా సంఘాల మహిళగా మీ అందరూ హెల్త్ గురించి ఆలోచించారా లేదా? అందుకే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఈరోజు రాష్ట్రానికి దేశానికి ఆస్తి. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఖరీఫ్ సీజన్ కు ముందుగానే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు కల్పించే లక్ష్యంతో నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు ప్రధాన కాలువలు, ఉప కాలువలు పరిశీలించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఖరీఫ్ సీజన్ కు ముందుగానే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు కల్పించే లక్ష్యంతో నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు ప్రధాన కాలువలు, ఉప కాలువలు పరిశీలించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించి నీరు చివర ఆయకట్టు వరకు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాగునీటి విడుదలతో వరి సాగుకు అవసరమైన పనులు వేగవంతం కానున్నాయి. సమయానికి నీరు అందడంతో నారుమళ్ల ఏర్పాటు, పొలాల దుక్కి పనులు, విత్తనాల సిద్ధత వంటి వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా నీటి పంపిణీ చేపడతామని, ప్రతి రైతుకు సాగునీటి అందేలా చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాలువల నిర్వహణలో రైతులు కూడా సహకరించాలని సూచించారు. స్థానిక రైతులు, అధికారులు చర్యలను అభినందిస్తూ సాగునీటి విడుదలతో ఖరీఫ్ సీజన్ కు మంచి ప్రారంభం లభించిందన్నారు. పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడులు కూడా మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి విడుదల కార్యక్రమంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అన్నాడు ఉదయం 10-15 నిమిషాలకి ధవళేశ్వరంలో మన కావాలన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర. కానీ 2-3 రోజులు మనకు కొంచెం లేట్ అయిపోయింది. అంటే కోటిపల్లి దగ్గర ఏదో బ్రిడ్జి కడుతున్నాం వల్ల అక్కడ ఆఫ్ చేశారు వాటర్ని అడ్డేసి.
అది నిన్న సాయంత్రం 4:30, 5 ఆ టైంలో అక్కడ క్లియర్ చేశారు. క్లియర్ చేస్తే వాళ్ళకి వాటర్ వచ్చింది. అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ అర్జెంట్ మనకి. అంటే మొత్తం స్కీమ్లు అన్నీ ఆగిపోయినాయి వేళ. ఉప్పంగల్ స్కీము, ఈ నీలపిల్లి ఇవన్నీ కూడా వాటర్ లేకుండా 3 రోజుల నుంచి వాటర్ ఇవ్వట్లేదు. అంటే మొత్తం క్లోజ్ చేశారు. దాని గురించి కొంచెం తొందరగా తీసుకురావాలని చెప్పి దేనితో మన అందరూ సంఘ అధ్యక్షులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, ఎండిఓ గారు, మన యొక్క కలెక్టర్ గారు అందరూ కూడా కృషితోటి కొంచెం 2 రోజుల ముందు తేగలిగాం. లేకపోతే ఇంకా 4-3 రోజులు పడుతుంది అన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మన ఈ రైతులు మన మలవరం, నీలపిల్లి, అలాగే కోరంగి, పోలేకూరు, గాడిమగ ఈ 4 ఇళ్ళకి ఛానల్ అంతా కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంకా అంత ఇబ్బంది ఉన్నది. ఇక్కడ నుంచి పశువులకి ఇబ్బందిగా ఉంది, మనుషులకి ఇబ్బందిగా ఉంది. మంచినీళ్ళు లేక అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఒక 2 రోజులు అన్నీ సెట్ అవుతాయి. ప్రతి స్కీమ్ కూడా 2 రోజులు అన్నీ రన్ అవుతాయి. ఈ సభముఖంగా అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాట్లాడండి. నా పేరు అనుష, ఇరిగేషన్ చేయి. మనకి మే 31 నుంచి ధవళేశ్వరం దగ్గర వాటర్ విడుదలైతే నీరు విడుదల చేశారండి. మన సెక్షన్కి వచ్చి నిన్న సాయంత్రం 5 గంటలకి కోట్పల్లిలో క్రాస్ బండ్ వేస్తే క్రాస్ బండ్ తీయించి మనకి నీరు తీసుకురావడం జరిగిందండి. ఈసారి ఎల్నినో ప్రభావంతో మనకి కొంచెం మాన్సూన్స్ అవి వర్షాలు కొంచెం లేటుగా పడతాయి అనడంతో రైతులకు కూడా కొంచెం ముందుగానే మొత్తం ఎదజల్లుకోవడం కాకుండా ఆకుమడి వేసుకుంటే కొంచెం ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుంది అని చెప్పామండి. అలానే అందరినీ కొంచెం లేట్ చేయకుండా వాటర్ అలర్ట్ వచ్చాయి కాబట్టి కొంచెం ముందుగా వేసుకునే వాళ్ళని ముందుగా వేసుకోవడం వల్ల అందరికీ నీరు ఒకేసారి అవసరం రాకుండా వచ్చిన నీరు అందరికీ సరిపెట్టగలమని కూడా చెప్పామండి. మనకి ప్రస్తుతానికి ధవళేశ్వరంలో 1800 క్యూసెక్స్ నీరు విడుదల చేస్తున్నారండి. ప్రస్తుతానికి నీటి ఇబ్బంది అయితే ఏం లేదండి మనకి. థ్యాంక్ యూ. నుంచి చాలా సఫర్ అవుతున్నామండి. ఎస్ఎస్ ట్యాంక్స్ లో వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉండి ఫిల్టరేషన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇలా వాటర్ ఇవ్వడం వల్ల ఒక 2-3 days లో మేము ఎస్ఎస్ ట్యాంక్స్ మాక్సిమం ఒక 25% వరకు నింపుకొని ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏవైతే ఒక 7 villages సఫర్ అవుతున్నాయో లేకుండా చూస్తామండి. థ్యాంక్ యూ అండి వాటర్ తీసుకొచ్చినందుకు ఇక్కడ వరకు. థ్యాంక్ యూ సో మచ్. నెల 9వ తేదీన జరగాల్సిన సీఎం సభను 8వ తేదీకి మార్పు చేసిన అధికారులు. సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి అని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. నెల 9వ తేదీన జరగాల్సిన సీఎం సభను 8వ తేదీకి మార్పు చేసిన అధికారులు. సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి అని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో ప్రెస్ మీట్ లో వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో జూన్ 8న ప్రత్యేక సీఎం కార్యక్రమం. ఎమ్మెల్యే పితాని. గత వైసీపీ ప్రభుత్వం రైతుల భూ హక్కులను దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం తిప్పికొట్టింది. జూన్ 8 ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు ముందు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను సీఎం పరిశీలిస్తారు. అనంతరం సభా వేదికపై రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న భూములకు రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తారు. కార్యక్రమానంతరం సీఎం నేరుగా రైతుల పొలాలకు వెళ్లి వారి సమస్యలు ముఖాముఖిగా మాట్లాడతారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగు సమస్యలపై సీఎం స్వయంగా ఆరా తీస్తారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వ అధికారం వచ్చినట్టునే ఏదైతే భూ యజమాని సంబంధించిన హక్కులు కాలరాసే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసిన తర్వాత అనేక రెవెన్యూ సదస్సులు పెట్టి మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో రైతుకు సంబంధించినంత వరకు భూ యజమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారి యొక్క భూ విస్తరణకు అనుగుణంగా వారి యొక్క మంచి పారంపర్యంగా వచ్చిన భూములు కూడా విడగొట్టి వారి కుటుంబంలో వారు ఇచ్చిన డీటెయిల్ అనుగుణంగా లిటిగేషన్ లేని అన్నీ కూడా అధికారికంగా రాజముద్రతోటి పట్టా పాస్ బుక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో నలుమూలలో చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు
జూన్ 8వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంత గ్రామం ఇచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆ కార్యక్రమంలో రైతు సోదరులందరూ కూడా ప్రత్యేకంగా సిద్ధాంత గ్రామంలో రైతు సోదరులు, ఇది గ్రామ సభ, సిద్ధాంతం గ్రామ సభ ప్రధానంగా గ్రామంలో ఉండే రైతు సోదరులు, గ్రామంలో ఉండే వివిధ సామాజిక వర్గాలు, అలాగే ఇక్కడ ఉండే కార్యకర్తలు, నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు ప్రత్యేకమైన సమావేశాన్ని 10 గంటలకు వచ్చి స్టాల్స్ చూడడం కానీ, అగ్రికల్చర్ స్టాల్స్, ఇతర రైతులకు సంబంధించిన రెవెన్యూ స్టాల్స్ అన్ని చూసిన తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెడతారు. 1:30 లోపు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన మీ భూమి మీ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. తదుపరి లంచ్ విరామ సమయం, తద్వారా కొంతమంది రైతుల్ని వారి వ్యవసాయ భూమిలోకి వెళ్ళి కలిసే కార్యక్రమం కూడా ½ గంట ఉంటుంది. గల్లా ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ముఖాముఖి కలిసే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతా ఉన్నారు. దాంట్లో కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపిస్తా ఉన్నాం. దాంట్లో కూడా కార్యకర్తల యొక్క సమావేశంలో వారు అడిగే సమస్యలు కానీ, వారి యొక్క కార్యకర్తలు ఉండే ఇబ్బందులు కానీ వారి ముఖాముఖి తెలుసుకునే కార్యక్రమం, అది ప్రత్యేకంగా కార్యకర్తలందరూ మనోభావాల యొక్క ప్రతిబింబించే ఒక కార్యక్రమంగా మనం అభినందించవలసిన కార్యక్రమం ఉంది. ముఖ్యమంత్రి గారిని జాతీయ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కార్యకర్తలు కలవడం అనేది కార్యకర్తలు ఒక ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపే కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. అంచేత ప్రత్యేకంగా సిద్ధాంత గ్రామ మీ భూమి మీ హక్కు సభకి ప్రత్యేక సిద్ధాంత గ్రామ సంబంధించిన రైతులు, గ్రామంలో ఉండే పెద్దలు ప్రధానంగా ఆహ్వానితులని చెప్తా ఉన్నాం. దాంతోపాటు వివిధ గ్రామాల నుంచి రైతులు కానీ కార్యకర్తలు కూడా ఈ నియోజకవర్గం సంబంధించినంత ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సభను దిగ్విజయం చేయగలదుగా మొట్టమొదటిగా ప్రధానంగా రైతు సోదరులు కోరుకుంటా ఉన్నాం. అలాగే సిద్ధాంత గ్రామ పెద్దలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. సక్సెస్ చేయడంలో క్రియాశీలక పాత్ర వహించవలసిందిగా మా యొక్క కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ గ్రామ సభని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. వారికి కూడా అభినందనలు తెలియపరుచుకున్నాం. ఈ మీటింగ్ సక్సెస్ చేయడంలో పార్టీకేయ మిత్రులు కూడా వారి పాత్రను వారి వివరించవలసిందిగా కోరుకుంటూ సెలవుస్తున్నాం. జై. వార్తలంతటితో సమాప్తం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.